ఎంన్యూస్ కి స్వాగతం. నా పేరు హిమబిందు. యువ మున్సిపల్ అధికారి ఆలోచనతో పదుల సంఖ్యలో మండపేట పట్టణ ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ కరోనా కట్టడికి తమ వంతు విశేష సేవలు అందిస్తూ టీం సురక్షగా ఏర్పడి 27 రోజుల్లో మండపేట పట్టణంలో 26 మెడికల్ క్యాంపులు నిర్వహించారంటే ఎంత సేవాభావంతో వారు పనిచేస్తున్నారో తెలుస్తుంది. యువ అధికారి అయిన మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్, యువకుడైన ప్రభుత్వ వైద్యులు డాక్టర్ ప్రభు టీం సురక్షా యువకులతో వైద్య రూపేణ వీరంతా కలిసి ఒక టీం గా చేసిన సేవా కార్యక్రమాలకు దాతల సహకారం కూడా కొండంత బలాన్నిస్తుంది. టీం సురక్ష చేస్తున్న సేవలపై ఎంన్యూస్ ప్రత్యేక కథనం. తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న సమయంలో యువ మున్సిపల్ అధికారి కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ వినూతన ఆలోచన చేసి స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయడానికి యువకులు ముందుకు రావాలని పిలుపు ఇవ్వడంతో అనేక మంది యువకులు విద్యావంతులు ముందుకు వచ్చారు. కమిషనర్ పిలుపు తెలుసుకున్న బీటెక్ పూర్తి చేసిన బలగం గణేష్ కుమార్ ఎంన్యూస్ ను సంప్రదించి ఎంన్యూస్ ద్వారా కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ వద్దకు వెళ్లి కమిషనర్ గారితో మాట్లాడి కమిషనర్ చెప్పిన విధంగా తాను టీం సురక్ష వెబ్సైట్ ను డిజైన్ చేసి కమిషనర్ ఆమోదంతో ఒక్కొక్కరి చొప్పున టీం సభ్యులను కలుపుకుంటూ 70 మంది సభ్యులతో టీం సురక్షగా ఏర్పడింది. టీం సురక్ష ఏర్పడిన ఈ నెల 2వ తేదీ నుండి ఈ రోజు 28వ తేదీ వరకు మండపేట పట్టణంలో వివిధ చోట్ల 26 మెడికల్ క్యాంపుల్లో 3500 వరకు రోగులకు డాక్టర్ ప్రభు ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారంటే వీరు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే. పట్టణంలో వీరు చేస్తున్న వైద్య సేవలకు దాతలు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఐఎస్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఐఎస్ఎన్ మందులకు గాను ఇప్పటికే ₹1,00,000 సహకారం అందించారు. అలాగే కామత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత కర్రి పాపారాయుడు కుమార్తెలు మెడికల్ కిట్లు రూపేణా సహకారం అందిస్తున్నారు. ఇదే విషయమై కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ ఎంన్యూస్ తో మాట్లాడుతూ టీం సురక్ష ఏర్పడడానికి ఆలోచన నాదైనా ఆచరణలో పెట్టి ఇంత విజయం సాధించడానికి మొదటి వరుసలో డాక్టర్ వృత్తిని సేవాభావంతో చేస్తున్న డాక్టర్ ప్రభు ముందు వరుసలో ఉన్నారని, అలాగే స్వచ్ఛందంగా సేవాభావంతో సేవలు అందిస్తున్న టీం సురక్ష సభ్యులు ఉండడం నాకు కొండంత బలమన్నారు. అలాగే మేము టీం సురక్ష ద్వారా చేస్తున్న మెడికల్ క్యాంపులకు దాతల సహకారం కూడా మరువలేనిదని ఐఎస్డి ఫౌండేషన్ ద్వారా ఐఎస్ఎన్ గారు, అలాగే కర్రి పాపారాయుడు గారి కుమార్తెల సహకారం, మరీ ముఖ్యంగా మెడికల్ డిస్ట్రిబ్యూటర్ బొబ్బా రామకృష్ణ కూడా హోల్సేల్ రేట్లకే మందులు అందిస్తూ తమ సహకారం కూడా అందిస్తున్నారని, వీరందరి సమిష్టి కృషితోనే 27 రోజుల్లో 26 మెడికల్ క్యాంపులు నిర్వహించగలిగామన్నారు. అలాగే టీం సురక్ష సభ్యులతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. గోదావరికి మర్యాదలు చేయడం అనేది ఎవరు నాకు పట్టలేదండి. కానీ ఆలోచన రావడం అనేది చాలా ఈజీ విషయం, కానీ దాని కార్యరూపం దాచడానికి సంకల్పం అనేది చాలా ముఖ్యం. ఈరోజు అలాంటి సంకల్పం ఉన్న ఇంతమంది యువత ఈ టీం సురక్షలో చేరి ఏదైతే మేము ఒక క్యాంపు 2 క్యాంపులో లేదా కొన్ని ఏరియాలకి పరిమితం అవుదాం అనుకున్న మా సేవల్ని ఈరోజు 25 క్యాంపుల వరకు కండక్ట్ చేసి దాదాపు 3000 మందికి పేషెంట్ల వరకు ఓపీ చూసి వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్ దాతల సహకారంతో మెడిసిన్ ఇవ్వగలిగామంటే కేవలం టీం సురక్ష సభ్యుల యొక్క ఘనకార్యం అంటే అది వాళ్ళ సంకల్పం. ఇందులో ఉన్న ఇక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వీళ్ళు ప్రతిరోజు ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను, కమిషనర్ గారు చూస్తున్నారా, డాక్టర్ గారు చూస్తున్నారా, లేకపోతే లోపల ఉన్న పబ్లిక్ చూస్తున్నారా, ఇలాంటి పేరు కోసమో ఇంకేదో గొప్ప కోసమో కాకుండా మేము సర్వీస్ చేసామా లేదా, మా సర్వీస్ గుర్తించారా లేదా అనేది సెకండరీ. మేము సర్వీస్ చేసామా లేదా అనే మోటోతోనే వీళ్ళు సర్వీస్ చేసుకుంటూ వచ్చారండి. ఈరోజు 25 క్యాంపులు చేయడానికి కానీ భవిష్యత్తులో ఇంకొక 25 క్యాంపులు కూడా మెడికల్ క్యాంపులు కూడా మేము ప్రణాళిక చేస్తున్నాం. అవి విజయం చేయడానికి కానీ వీళ్ళంతా కూడా సంకల్పంతో ఉన్నారు. వీళ్ళ సంకల్పం ముందు ఈ కోవిడ్ అనేది చాలా చిన్నదనే చెప్పాలి. ప్రపంచమంతా భయపడుతున్న ఈ రోజుల్లో కోవిడ్ గురించి వీళ్ళు ప్రజల కోసం ముందుకు వచ్చి తొలడికి వేసి చివరి వరకు మధ్యలో వదిలేకుండా చివరి వరకు పోరాడుతున్నారండి. ఎవరు సొంత వాళ్ళు కూడా పట్టించుకొని ఈ రోజుల్లో ప్రజల కోసం స్వచ్ఛందంగా వచ్చి పోరాడుతున్నారు. అలాగే ఈ టీం సురక్ష గురించి ఇంకొక వీళ్ళంతా కూడా పార్టిసిపెంట్స్
అలాగే విజయం అవడానికి ఒక ఇద్దరు కారణాలు ఉన్నాయి, ఇద్దరు ఉన్నారండి ఈ టీమ్ సురక్ష మెడికల్ క్యాంప్స్ అనేవి సక్సెస్ అవ్వడానికి. వాళ్ళ గురించి కంపల్సరీ చెప్పుకోవాలి. మేమంతా కూడా చేయడానికి వచ్చిన వాళ్ళు, మా వాళ్ళంతా టీమ్ సురక్ష సభ్యులు. కానీ అది సక్సెస్ అవ్వాలంటే దానికి కావాల్సిన టూల్స్ ఉంటాయి. ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయాలంటే ఫస్ట్ మెడికల్ ఆఫీసర్ కావాలి. అది లేకపోతే మేము ఎంత అనుకున్నా, మేము ఏం చేయాలనుకున్నా, ప్రజలకు ఎంత సేవ చేయాలనుకున్నా కూడా మెడికల్ ఆఫీసర్ అనే అతను లేకపోతే మాత్రం మా సర్వీసులు పెద్దగా పబ్లిక్ చేరువవ్వండి. అలాంటి సందర్భంలో ఒక క్యాంపు 2 క్యాంపులే మెడికల్ క్యాంపు అనుకున్న రోజుల్లో ప్రభు గారు మండపేట మున్సిపాలిటీలో మెడికల్ ఆఫీసర్గా ఉండటం చాలా గొప్ప విషయం. ఆయన కొన్ని సందర్భాల్లో హాలిడేస్ ఫెస్టివల్స్ వచ్చిన సందర్భాల్లో కూడా నేనే సార్ రేపు సెలవు తీసుకుంటారా, మీరు రేపు హాలిడే కదా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు అంటే, లేదండి మెడికల్ క్యాంప్ మీరు ఎక్కడ పెట్టినా ఏ టైంలో పెట్టినా నేను వచ్చి పార్టిసిపేట్ చేస్తాననే పెద్ద మనసు ప్రభు గారికి ఉండటం. ఆయన ప్రతిరోజు ఇప్పుడు ఏదైతే మెడికల్ క్యాంప్ మేము కండక్ట్ చేస్తున్నామో మాకు రోజు కార్యక్రమాలు ఉంటాయి, మా పనులు మాకు ఉంటాయి. వాటితో పాటు ఈ మెడికల్ క్యాంప్ అనేది ఆయనకి ఎక్స్ట్రా బట్టిన అయినప్పటికీ కూడా ప్రజల కోసమని ఆయన రోజు వస్తున్నారు. ఇంకా రావడానికి, ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి, ప్రజలు సర్వీస్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మండపేట పురపాలక సంఘంలో మెడికల్ ఆఫీసర్గా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. తర్వాత మాకు డోనర్స్ ఇచ్చారు, కొంతమంది డోనర్స్ పెద్దలు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా మండపేట ప్రజల తరఫున, మా టీం సురక్ష సభ్యుల తరఫున కూడా కృతజ్ఞతలు అండి. వీళ్ళతో పాటు ఇంకొక పర్సన్ చెప్పుకోవాలి, బొబ్బా రామకృష్ణ గారు. మాకు డోనర్స్ ఎవరైతే ఇచ్చారో ఆ ఫండ్స్తో మాకు చాలా తక్కువ రేటుకి, ఆయన అయితే ఏదైతే హోల్సేల్కి మాకు వస్తుందో ఆ అమౌంట్కి ఎటువంటి లాభార్జన లేకుండా కూడా మాకు చాలా ఎక్కువ మెడిసిన్, మేము ఇచ్చే మనీకి చాలా ఎక్కువ మెడిసిన్ ఇస్తున్నారండి ఆయన. అలా ఆయన ఇవ్వబట్టి కూడా మేము ఈరోజు 20 క్యాంపుల 10 క్యాంపులు అనుకుంటా ఎన్ని క్యాంపులు అయినా చేస్తాం. అంటే డోనర్స్ ఉన్నారు, మాకు ఎంత కొంత ఇవ్వడానికి డోనర్స్ మండపేటలో ఉన్నారు. అలాగే మాకు ఎంతైతే డబ్బు వస్తుందో దానికి కరెక్ట్గా ఎక్కువ రిజల్ట్ వచ్చే విధంగా మెడిసిన్ సప్లై చేయడానికి బొబ్బా రామకృష్ణ గారు సహకారం ఉందండి. వీళ్ళిద్దరి సహకారం ఈరోజు టీము సురక్ష ఇన్ని క్యాంపులు కండక్ట్ చేయడానికి కానీ, భవిష్యత్తులో కండక్ట్ చేయబోతున్న క్యాంపులు సక్సెస్ అవ్వడానికి కానీ మూల కారణం అండి. టీం సురక్ష సభ్యులతో ఇప్పుడు మండపేట పట్టణంలో కేవలం మెడికల్ క్యాంపుల వరకే నిర్వహిస్తున్నారు వారి సేవలని ఇతర సేవా కార్యక్రమాలకి మండపేట మున్సిపాలిటీ వినియోగించుకునే అవకాశం ఎంతవరకు ఉంది సార్? సేవలు చేయడానికి మా వాళ్ళ దగ్గర చాలా ఆలోచనలు ఉన్నాయండి. ఆలోచనలతో పాటు ఆర్థిక వనరులు, మానవ వనరులు కూడా 2 కావాలి. ఆ 2 మాకు సమకూరిన రోజున ఈ టీం సురక్ష కార్యక్రమాలు అనేవి ఇంకా విస్తరిస్తాము. ఇది ఓన్లీ ఇక్కడ టీం సురక్ష అనేది ఈ రోజుతో అయిపోయేది కాదు, కోవిడ్తో అయిపోయేది కాదు. ఇక్కడ మంచి యువకులు ఉన్నారు, వీళ్ళు ఇంకా 30-40 ఏళ్ళు ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మండపేటకి ఏ అవసరం వచ్చినా, మండపేటకి ఏ కష్టకాలం వచ్చినా, ఏ అవసరం వచ్చినా ఈ టీం సురక్ష సభ్యులు అనేవాళ్ళు భవిష్యత్తులో కూడా రానున్న 30-40 సంవత్సరాల వరకు ఈ యువత అంతా కూడా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. అలాంటి మంచి నాయకత్వాన్ని, ప్రజలకు సేవ చేయాలనే భావం ఉన్న యువతని ఈరోజు ఇక్కడ నుంచి తీర్చిదిద్దడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళ సేవలు రానున్న రోజుల్లో ఈ కోవిడే కాదండి, ఇంకా అనేక కార్యక్రమాలకి వీళ్ళంతా కూడా సర్వీస్ చేస్తారు. అది మీరు రానున్న రోజుల్లో ఇంకా చూస్తారు. ఈ రోజుతో అయిపోయేది కాదు టీం సురక్ష అనేది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సభ్యులు చాలా యూత్ చాలా వరకు మండపేటలోని మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ నాకు చేనులు వాడలు ఉంటూ ప్రజలకి చాలా వరకు సహాయం చేస్తున్నారు. దీనికి ముఖ్య కారణమైన కమిషనర్ గారు మెడికల్ టీమ్ని ఎంకరేజ్ చేయడం, ఈ కుర్రోళ్ళని ఎంకరేజ్ చేయడం, టీమ్ ఫామ్ చేయడం, ప్రతి నలుమూలలకి మెడికల్ క్యాంప్స్ పట్టేలా ఒక నమూనా క్రియేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇంకా ఈ మెడికల్ టీమ్కి, సురక్ష టీమ్కి, కమిషనర్ గారికి నా ఎప్పుడు సహాయం ఉంటుంది. ఎన్ని క్యాంపులు కండక్ట్ చేసినా నా వంతు సహాయం చేస్తాను. సార్, కమిషనర్ గారు టీం సురక్ష సభ్యుల్ని ఇతర సేవా కార్యక్రమాలకు ఉపయోగించుకుంటానని అంటున్నారు. అలాగే డాక్టర్గా కూడా మీరు కూడా ఇతర సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు సార్? మీరు
నేను కమిషనర్ గారు ఏ సేవకైనా నేను సిద్ధంగా ఉన్నానండి. ఇతర సేవల్లో పాల్గొనడానికి మేము అందరం ఉన్నామండి. కానీ వైద్య సేవలలో పార్టిసిపేట్ చేయడానికి చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయన సేవలు అందులోనే యూజ్ అవ్వాలి, ఇంకా ఎక్కువ మందికి సర్వీస్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. Preview. 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 టీం సురక్ష సభ్యులు బలగాం గణేష్ కుమార్ ఎం న్యూస్ తో మాట్లాడుతూ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ గారి ఆలోచనతోనే సేవాభావంతో టీం సురక్షగా ఏర్పడి ఇటువంటి సేవలో పాల్గొనే అవకాశం కలిగించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. బలగం గణేష్ కుమార్ అండి, కమిషనర్ సార్ గారితో కలిసి స్వచ్ఛందంగా సేవ చేయడం ధ్యేయంతో యువతంతా ముందుకు రావాలనే ఒక ఆలోచనతో ముందుగా వచ్చి అలాగే దానికి తగ్గ ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వామ్యం చేసేలాగా, ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై సేవలు చేసేలాగా అనుకున్న కార్యక్రమాన్ని జయప్రదం చేసే అంతలాగా ముందుకు వచ్చిందంటే మేము మెడికల్ క్యాంపులు నిర్వహించడం ద్వారా 25 మెడికల్ క్యాంపులు ఇప్పటికే సక్సెస్ఫుల్గా మేము రన్ చేసి 3,000 మంది వరకు రోగులకి ఓపీ అందజేసి మందులు పంపిణీ చేయగలిగామండి. అలా మందులు పంపిణీ చేయడానికి గల కారణం ఏంటంటే సాయం చేయడానికి ముందుకు వచ్చిన దాతలు, ఈ ఆలోచన కలిగిన కమిషనర్ రామ్ కుమార్ గారికి, అలాగే మా తోడు ఉండి ప్రతి దాంట్లో ముందుకు నడిపిస్తున్న డాక్టర్ ప్రభు గారికి, అలాగే ఇటువంటి సందర్భంలో కూడా ఎంత కష్టకాలం వచ్చినా కానీ టీం సురక్షా సభ్యులైన వాళ్ళు మెడికల్ క్యాంపుల్లోనే కాకుండా వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొనేందుకు ప్రతి అవసరంలోని మెండపేట యువతకు ఒక ఆసరాగా, ఒక లక్ష్యంగా నిలబడేందుకు ముందుకొచ్చి ఈ సేవల్లో పాల్గొని ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ వాళ్ళు తృప్తిపడుతూ మెండపేట పురపాలక సంఘానికి, మెండపేట యువతకు కూడా ఆదర్శంగా నిలుస్తారని చెప్పేసి మరొక టీం సురక్ష సభ్యుడు ఎం న్యూస్ తో మాట్లాడుతూ మేము చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు మాకు చాలా ఆనందంగా ఉందని, మాకు మా తల్లిదండ్రుల సహకారం కూడా పూర్తిగా ఉందన్నారు. టీం సురక్షలో 26 క్యాంపులు కంటిన్యూగా వచ్చి చేయడం జరిగింది. ఈ క్యాంపులు రావడంతో మాకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది. అలాగే కమిషనర్ గారు పెట్టిన ఈ యొక్క తలంపుతో మేమందరం ఉత్సాహంగా సంతోషంగా పనిచేస్తున్నాం. ఇంకా మాలాగే మీరు కూడా అందరూ వచ్చి జాయిన్ అవ్వి ఇంకా మండపెట్టి మరింతగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేద్దామనుకుంటున్నాం. మీరు అందరూ వచ్చి సహకరిస్తే తప్పకుండా ఇంకా మంచి పని చేద్దామనుకుంటున్నాం. అలాగే నాతో పాటు ఇంకా 30 మంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా కృషితో అందరూ ఇంట్లో తల్లిదండ్రులు కూడా మమ్మల్ని ప్రోత్సహించారు. మేమందరం వచ్చి చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.